ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం మైలవరంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాజీ మంత్రి జోగి రమేష్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడి అరెస్టుతో కుల రాజకీయాలు చేస్తున్నారని, సాటి గౌడ కులస్తుడికి ఉద్యోగం ఇప్పించడానికి 7 లక్షలు తీసుకున్నారని, అదేవిధంగా గుణం లేనివాడు కులం గురించి మాట్లాడతాడు అన్నట్లుగా ఇప్పుడు తాను ఓ గౌడ కులస్తుని అని మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. మైలవరం నియోజకవర్గంలో 5 ఉద్యోగాలు ఇప్పించినందుకు గాను 35 లక్షలు జోగి రమేష్ వసూలు చేశాడని, అందులో ఇతని ద్వారా ఉద్యోగాలు పొందిన వారు ఇప్పటికే 7 లక్షల రూపాయలు కట్టారని, మరో 28 లక్షలు కూడా కట్టడానికి సిద్ధంగా ఉండండి అని జోగి రమేష్ వారికి తెలిపాడని అన్నారు. అధికారంలో ఉన్నంతకాలం ధర్మంగా పనిచేస్తే ఏమీ కాదని, అధర్మంగా పనిచేస్తే చట్టం చూస్తూ ఊరుకోదని తెలియజేశారు. నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఉంటా గడిచిన 5 సంవత్సరాల కాలంలో మైలవరం నియోజకవర్గంలో ఎన్ని సబ్స్టేషన్లు ఏర్పాటైతే వాటన్నిటిలో కూడా 4 షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు వస్తాయి. సరే, వాటన్నిటిని ఎస్సీలకి, బీసీలకి, ఎస్టీలకి, మైనార్టీలకు సంబంధించిన నిరుపేద కుటుంబాలు, మైలవరం నియోజకవర్గానికి సంబంధించిన కుటుంబాల వాళ్ళకే నేను ఇప్పించున్నాను. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం అయినప్పటికీ శాసనసభ్యుడిగా ఉన్న కాలంలో ఇతగాడు మంత్రిగా ఎలగబెడతా నేను గతంలోనే శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే వెలగలేరు కాదు కౌలూరు సబ్స్టేషన్లో జీకొండూరుకు సంబంధించి ఒక పత్రికా సోదరుడు, ఒక ఎస్సీ నిరుపేద సోదరుడికి సంబంధించిన కుమారుడికి నేను అవకాశం ఇచ్చి ఎప్పుడే దాదాపుగా 7 మాసాలకు పూర్వం అతను 7 మాసాలు పనిచేశాడు. 1 మాసం కూడా ఇంకా జీతం పడలా. జీతం పడే నెలలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం అవటం, అప్పుడే ఇంకొక సబ్స్టేషన్ ఏర్పడితే దాంట్లో వచ్చే 4 ఉద్యోగాలు, మొత్తం 5 ఉద్యోగాలు. ఏమైతే బేతపూడి నరసయ్య కుమారుడిని తొలగించి తనకు అనుకూలమైన ఒక కుర్రోడిని అక్కడ వేశాడు. ఈ కుర్రోడు 7 నెలల బట్టి పనిచేస్తుంటే కూడా చూడకుండా అతన్ని తీపిచ్చి తినకి అనుకూలమైన ఒకటి, అట్లాగే ఇంకో 4 ఈ పోస్టులు కొత్త చోట వేయించాడు. ఎవరై వేయించాడు అంటే ఒకళ్ళు ఎక్కడో ఖమ్మం అంట, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో విజయవాడ, లేకపోతే ఒంగోలు ఏదేదో చెప్పారు. అంతే తెప్పించి మైలవరం నియోజకవర్గానికి సంబంధించిన ఒక్క కుర్రోడు కూడా ఉద్యోగం ఇప్పించపోరా. సరే, ఇప్పించపోయినందుకు కాదు, లేకపోతే జీకొండూరు కుర్రోడికి ఇప్పించాడని కాదు, కానీ ఈ 5 పోస్టులు 7/5 35 లక్షలకు జోగి రమేష్ గారు అమ్మటం జరిగింది. నేను మళ్ళీ రెండోసారి కూటమి అధికారంలోకి రావటం, నేను గెలిచిన తర్వాత సంబంధిత అధికారులను పిలిచి ఎప్పుడో 7 మాసాల క్రితం ఒక ఎస్సీ దళిత బిడ్డకు ఉద్యోగం ఇస్తే అతన్ని తీసి మీరు కొత్త కుర్రోడు ఎందుకు పెట్టారు, తక్షణం తొలగించి ఆ పాత కుర్రోడినే ఉద్యోగ నియామకం చేయమని చెప్పారు. వెంటనే చేశారు. చేయగానే ఇక్కడ జరిగిన తంతు అందరూ రాష్ట్ర ప్రజలకు తెలియదు కాబట్టి మీరు గమనించాలి. ఈ సమావేశం ద్వారా వెంటనే మా జీకొండూరుకు సంబంధించిన మా పెద్ద ఆయన ఉజూరు నరసింహారావు గారు, మా మండల పార్టీ అధ్యక్షులు పజ్జూరు వెంకయ్య గారు కలిపి ఆ కుర్రోడిని నా దగ్గర తీసుకొచ్చారు. ఎవరయ్యా అంటే ఆ కుర్రోడు గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన యువకుడు. సారే, తప్పే, నేను పొరపాటే చేశాను, కానీ వాళ్ళ పెద్దోళ్ళు ఎవరు ఉన్నారు, ఏదో కుర్రోడు జీవితంలో స్థిరపడతాడు అని చెప్పి మేము ఆత్రపడి ఆ ఎస్సీ కుర్రోడిది లాక్కొని జోగి రమేష్ ఇప్పిస్తే మావాడికి ఉద్యోగం ఇచ్చామండి అని చెప్పి అన్నాడు. అది తప్పు. మీకు కావాలంటే కొత్త సబ్ స్టేషన్ వస్తుంది, దాంట్లో మీ పిల్లోడికి ఉద్యోగం ఇప్పిస్తా, కానీ 7 మాసాల బట్టి ఉద్యోగం చేయిస్తా, అదే నెల జీతం పడేటప్పుడు ఆ కుర్రోడికి జీతం పడకుండా లాక్కోవటం తప్పు అని చెప్పి నేను చెప్పిన తర్వాత ఆ కుటుంబం నాకేం చెప్పారంటే, మేము జోగి రమేష్కి 7 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తే ఈ ఉద్యోగం వేశాడు సార్, ఇప్పుడు కనుక మరి ఈ ఉద్యోగం మీరు తీసేస్తే మా 7 లక్షల డబ్బులు పోతాయి అన్నారు. నేను ఆశ్చర్యపోయా. అంటే తోటి గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన పిల్లోడికి ఉద్యోగం ఇవ్వడానికి 7 లక్షల రూపాయలు వసూలు చేశాడు. మా పెద్ద ఆయనే తీసుకొచ్చారు. సరే, ఉయ్యూరు నరసింహారావు గారు నా పక్కనే ఉన్నారు. ఇదేంటి 7 లక్షలు ఇవ్వటం ఏంటంటే, సార్ మేము 5గురు చేరాం, 5గురు దగ్గర 7/5 35 లక్షల రూపాయలు తీసుకుని మాకు ఉద్యోగాలు వేశారు సార్ అని చెప్పారు. నేను చెప్పా, అయితే మీరు వెళ్ళి ఇప్పుడు ఈ ఉద్యోగానికి డబ్బుకు సంబంధం లేదు, మీరు వెళ్ళి వాళ్ళనే డబ్బులు అడగండి, ఇవ్వకపోతే కనుక అప్పుడు చూద్దామని చెప్పా. కాదు సార్, మా డబ్బులు వాళ్ళు ఎవరు అన్నారు. మీరు ఎందుకు అడగండి, ఇవ్వకపోతే గనక వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవాలో అప్పుడు తీసుకుందామని చెప్పాను. సరే, తర్వాత వెళ్ళి అడిగారంట, వారానికి ఇస్తామన్నారంట. వారానికి 7 లక్షల రూపాయలు ఎరక్కిచ్చారు. ఇది జోగి రమేష్ గారు గౌడు కులానికి చేసిన సేవ. సొంత సామాజిక వర్గం, ఈ నియోజకవర్గంలో పుట్టి నేను బీసీల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళి ఆ రోజున మంత్రి పదవిని పొంది, నువ్వు ఏమైతే బీసీ కులం గౌడ కులం అని చెప్పావో ఆ కులానికి సంబంధించిన ఒక నిరుపేద కుటుంబానికి అవకాశం వస్తే వాళ్ళ ఆస్తి అప్పటికప్పుడు తీసుకొచ్చి 7 లక్షల రూపాయలు ఇచ్చారంట. సరే, ఇది జోగి రమేష్ గారి గౌడ కులం మీద ఉన్న ప్రేమ. ఈ రోజున నా కుమారుడు మళ్ళీ అమెరికా పోదాం అనుకున్నాడు, అక్రమంగా కేసు పెట్టారు. కావాలంటే నన్ను ఎదుర్కోండి, కానీ నా కుమారుల మీద అక్రమ కేసులు పెట్టొద్దు.
మరి నీకు అధికారం రాగానే అమెరికా నుంచి నీ కొడుకుని ఎందుకు పిలిపించావు? ఇక్కడ నేను చేసే దందాలు జాలవలే, నా దాంట్లో నువ్వు కూడా భాగస్వామిగా నీ కొడుకుని పిలిపించు. చాలా విషయాలు మర్చిపోయారు ఆయన. ఇప్పుడు వచ్చేటప్పటికి ధర్మపన్నాగాలన్నీ చెప్తా ఉన్నారు. నా కుమారుడు అమెరికాలో చదువుకున్నాడు, నా కుమారుడు డెలైట్లో ఉద్యోగం చేశాడు, మళ్ళా ఇప్పుడు అమెరికా వెళ్దాం అనుకుంటే అరెస్ట్ చేశారని. మరి ఆ రోజున అమెరికాలో చదువుకొని ఉద్యోగం చేసే కుర్రోడిని ఇండియాకి ఎందుకు తీసుకొచ్చారు? అధికారం ఉంది కదా, నేను ఆల్రెడీ దోపిడీ కార్యక్రమాలు మొదలెట్టాను, నువ్వు నేను ఇద్దరం కలిపి నాతో పాటు తోడుదాంగా నువ్వు ఇప్పుడు నుంచే ట్రైనింగ్ అవుదామని చెప్పి తీసుకొచ్చారా అని నాకు ఇప్పుడు అనుమానం వస్తూ ఉంది. ఇప్పుడు ఆయన మీద అక్రమ కేసులు పెట్టారంటున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించడానికి వెళ్ళానని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ప్రశ్నించడానికి వెళ్ళిన రోజున ప్రెస్లో మీరు ఏం మాట్లాడారు, ఈ రోజు ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఒక భూమిని కొని అది వివాదాల్లో ఉందని, సిఐడి ఆధీనంలో ఉందని చెప్పి వాళ్ళకి తెలియని విషయం కాదు. కావాలని చెప్పి వేరే సర్వే నెంబర్లో భూమి కొని పక్క సిఐడి భూములు ఏవైతే అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయో దాన్ని ఆక్రమించి వాటిని అప్పనంగా అమ్మి ఈ రోజున కులం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒక బీసీని కాబట్టి, నేను ఒక గౌడు కులస్తుడు కాబట్టి అని చెప్పి. అసలు నువ్వు గౌడు కులస్తుడు అయితే నీవు ఆ గౌడు కులంలో నుంచి పెరిగి పెద్దవాడయ్యి ఈ రోజున రాష్ట్ర మంత్రిగా ఎదిగి నువ్వు కనీసం 4 గౌడ కులస్తులకైనా సాయం అందించావా జోగి రమేష్ గారని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే మీ అందరికి తెలియని ఒక చిన్న విషయాన్ని మీ అందరి దృష్టికి కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. అయిపోయింది, ఇచ్చారా? कहीं